తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేశాడని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో గల టీడీపీ కార్యాలయంలో వర్మ ఆధ్వర్యంలో కార్యకర్తే అధినేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ గృహాల సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ఉందని లబ్ధిదారులెవరూ అధైర్యపడొద్దని ఆయన కోరారు. ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, పల్లా శ్రీని గారు ఏదైతే కార్యక్రమం పెట్టారో అది ప్రతి శుక్రవారం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరుగుతుంది. ఎక్కువగా టిడ్కో ఇల్లుల మీద కంప్లైంట్లు వస్తున్నాయి. ఎందువల్లంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వలన దగ్గర మనిషికి 4 లక్షల రూపాయలు ప్రతి ఒక్క మనిషి కూడా లాస్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళకి వయసు కూడా పెరగడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి మీకు వయసు క్రాస్ అయిందని ఒకటి, అప్పటి నుంచి ఈఎంఐ కట్టలేదని ఒకటి, ఈ విధంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మన కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టాం. బ్యాంకర్స్ సమావేశంలో వీటిని మాట్లాడుతూ ఉన్నారు. వచ్చిన గ్రీవెన్స్ అన్నీ కూడా మేము ఇక్కడ పడా కమిషనర్కి కలెక్టర్కి కూడా మేము పంపించి వాటిని షార్ట్ అవుట్ చేయడానికి చూస్తాం. టిడ్కో హౌసెస్ అన్నంత త్వరలోనే అన్ని ఫెసిలిటీస్ తోటి చేయాలనే ఒక ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనేది తెలియజేస్తాం.